గతంలో 2014 నాడు సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. అదో పెద్ద పండగలా జరిగింది. ఆ పండగలా జరిగిన లెక్కల ప్రకారం ఎట్లా ఉంది, మీ లెక్క ఎట్లా ఉందని అంటున్నారు. నేను అంటున్నా ఉన్నాను, నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏది అఫీషియల్ సర్వే లేదు అధ్యక్ష. ఒకవేళ మీరు చేశానని చెప్పుకునేటువంటి సర్వే అధికారికంగా మీరు చేసి ఉండుంటే దాన్ని సభలోనే పెట్టేవాళ్ళు, లేదా దాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసేవాళ్ళు. మీరు సభలో పెట్టలేదు, పబ్లిక్గా అనౌన్స్ కూడా చేయలేదు. అసలు పబ్లిక్గా అనౌన్స్ చేయనటువంటి డాక్యుమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ ఎట్లా అవుతుంది అధ్యక్షది? ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఏదైనా జరిగిందంటే కేవలం ఈ సర్వే ఒకటే. ఎందుకనంటే ఈ సర్వే మామూలుగా చేయలేదు అధ్యక్ష. మేము ఈ సర్వేకి సంబంధించి వారు చెప్తా ఉన్నారు, ఒకరోజు రాష్ట్రం ఏర్పడంలోనే ఒక రోజులో సర్వే మొత్తం పూర్తి చేసి పండుగ వాతావరణం చేసాం. మేము అట్లా చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఈ సర్వే ఎంత సిస్టమేటిక్గా చేసామనంటే జీవో ఇష్యూ చేసిన దగ్గర నుంచి, అంటే సభలో అసలు క్యాబినెట్ రిజల్యూషన్ తీసుకున్న దగ్గర నుంచి, జీవో ఇష్యూ చేసిన దగ్గర నుంచి, అసెంబ్లీలో పెట్టిన దగ్గర నుంచి పూర్తిగా అయ్యే సమయం కల్లా ప్రతిదీ క్రోనలాజికల్గా చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణకు అధ్యక్ష, క్యాబినెట్ రిజల్యూషన్ 4/2/2024 నాడు చేశాం. అసెంబ్లీ రిజల్యూషన్ 16/2/2024 నాడు చేశాం. జీవో 10/10/2024 నాడు చేశాం. గవర్నమెంట్ మేము 19/10/2024 నాడు ఇష్యూ చేసింది. చేసిన తర్వాత ఈ సర్వే చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో మామూలుగా ఇంతవరకు ఎవరు సైంటిఫిక్గా చేయలేదుగా, అట్లా గాలికి చేస్తే బాగోదని ఒక పైలట్ స్టడీ చేశాం. ఆ పైలట్ స్టడీ 4 జిల్లాల్లో 4 మండలాల్లో 4 గ్రామాల్లో చేసాం అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే నేను ఇస్తాను వారికి. అట్లాగే ఆ తర్వాత ఇవి చేయటం కోసం ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేశాం. ఆ ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం కోసం ట్రైనర్స్ టు ట్రైనర్స్ అని 28/10/2024 నాడు సూపర్వైజర్స్కి ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము అధ్యక్ష. ట్రైనింగ్ అయిన తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కోసం ఒక ట్రైనింగ్ ఇచ్చాం. అది 16/11/2024 నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మెషినరీ అంతా గేరప్ చేసి ఆ తర్వాత హౌస్ లిస్టింగ్ చేసాము అధ్యక్ష. హౌస్ లిస్టింగ్ కూడా ఎట్లా చేసాము, రాష్ట్రంలో 150 ఇళ్ళకు కలిపి ఒక బ్లాక్గా చేసాము అధ్యక్ష. ఆ బ్లాక్ కూడా ఎట్లా చేసాము, ఒట్టిగా మేము ఏదో కాగితం మీద కూడా చేయలేదు అధ్యక్ష. 150 ఇళ్ళు లెక్కగట్టి ఆ లెక్క కట్టినట్టు విధంగా మ్యాప్లో ఎట్లయితే సరౌండింగ్ చేసామో 150 ఇళ్ళకి, అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇళ్ళకి ఒక బ్లాక్ చేసాం. ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టాం. బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ రోజుకు ఒక 10 గ్రామాలు చేసేటట్టు, 8 నుంచి 10 ఇళ్ళు చేసేటట్టు అట్లా మొత్తం పెద్ద ఎత్తున సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఇది 6/11/2024 నాడు హౌస్ లిస్టింగ్ మొదలు పెడితే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇళ్లకు సంబంధించి హౌస్ లిస్టింగ్ చేసాం, బ్లాక్ చేసుకుంటాం. 3 రోజులు పూర్తయిన తర్వాత ఈ సర్వే 9/11/2024 నాడు మొదలుపెట్టాం అధ్యక్ష. ఈ మొదలుపెట్టిన సర్వే ఇది పూర్తిగా కంప్లీట్ చేయటం కోసం 25/12/2024 కల్లా కంప్లీట్ చేసాం. చేసిన దాన్ని మళ్ళీ డాటా ఎంట్రీని 20/11/2024 నాడు మొదలుపెట్టి 25/12/2024 కల్లా డాటా ఎంట్రీ కంప్లీట్ చేసాం. ఈ చేసినటువంటి డాటా ఎంట్రీ సబ్మిషన్ ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి 2/2/2025 నాడు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డాటా ఎంట్రీ చేసిన మొత్తం ఇన్ఫర్మేషన్ని క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ మొత్తాన్ని తీసుకొని వాళ్ళంతా స్టడీ చేసి దాన్ని క్యాబినెట్కి మొత్తాన్ని ఈ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా అందించింది. ఆ అందించిన రిపోర్ట్ ఆధారంగా మొత్తం క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాతనే ఇవాళ 4/2/2025 నాడు, అంటే ఏ రోజైతే మేము క్యాబినెట్ రిజల్యూషన్ చేశామో 4/2/2024 నాడు క్యాబినెట్ చేసిన రిజల్యూషను ఇవాళ కరెక్ట్గా 4/2/2025 సంవత్సరం లోపల ఈ దీని
కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా చాలా సిస్టమేటిక్గా సర్వే చేసాం అధ్యక్ష. ఇది గాలికి చేసినటువంటి సమాచారం కాదు. ఎవరైనా పొరపాటున ఇది సక్రమంగా చేయలేదు ఆ రోజులాగా చేసినట్టు అంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను దానికి కూడా సంబంధించిన సమాచారం కూడా చెప్తున్నాను, వారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను. ఈ పైలట్ సర్వే 4 జిల్లాల్లో ముందు చేశాం. ఇదేమైనా సరిగా సక్రమంగా జరగలేదని మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే నేను మళ్ళీ ఒకసారి 4 జిల్లాల్లో ఆసిఫాబాద్ జిల్లాలో కౌటగూడ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఆసిఫాబాద్ మండలంలో ఆసిఫాబాద్ డిస్టిక్లో చేశాం. అట్లాగే సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ అలంపూర్ మండల్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఒక ఊర్లో చేశాం. ఆ తర్వాత నార్సింగి మున్సిపాలిటీలో ఆర్ఆర్ డిస్టిక్లో చేశాం. ఆ తర్వాత అన్నవరం గ్రామ పంచాయతీ కొణిజర్ల మండలం ఖమ్మం డిస్టిక్లో చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ చేసే ప్రక్రియ అంతా ఏదో మనం 4 గోళ్ల మధ్యలో కూర్చొని చేస్తే బాగుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టాం. మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, మీకు ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే మీ ప్రశ్నలు కానీ లేకపోతే దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు చెప్పండి అని కూడా చేశాం. అంతేకాదు అంతా అయిన తర్వాత స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా కన్సల్టేషన్ మీటింగ్ ఆన్ 5th November 2024 నాడు హైదరాబాద్లో నిర్వహించాం. దీనికి కావాల్సినటువంటి సోషల్ యాక్టివిస్టులు అందరినీ పిలిచి దీనికి సంబంధించినటువంటి దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని సమగ్రంగా ఒక క్వశ్చనర్ తయారు చేసి బుక్స్ ప్రింట్ చేసి ఎన్యూమరేటర్స్కి ఇచ్చి 150 ఇళ్ళు బ్లాక్ నీకు ఇచ్చాం, ఈ 150 ఇళ్లలో రోజుకి 8 నుంచి 10 ఇళ్ళు మీరు కంప్లీట్ చేసుకొని తీసుకొని రండి అని స్పష్టంగా చెప్పాం.